మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. అష్టదిగ్గజాల్లో ఒకడైనటువంటి మహాకవి తెనాలి రామకృష్ణుడు విరచితమైనటువంటి పాండురంగ మహాత్మ్యము అనేటువంటి కావ్య వైభవాన్ని ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. ఇది జనవరి 2012 సంవత్సరంలో శ్రీ బాలాంత్రపు వెంకటరమణ గారు అందించినటువంటి వ్యాసాన్ని ఆధారంగా చేసుకొని చెప్పుకుందాం. ముక్కు తిమ్మన గారి యొక్క పారిజాతాపహరణం మనం చెప్పుకున్నాం. అలాగే అలసాని వారి యొక్క మనుచరిత్ర, ఇది ఇంకా మనం చెప్పుకోవాలి. శ్రీకృష్ణ దేవరాయలు యొక్క విరచితమైన ఆముక్తమాల్యదా గ్రంథం ఉంది. అలాగే తెనాలి రామకృష్ణ కవి విరచితమైన పాండురంగ మహాత్మ్యం ఉన్నది. అలాగే వసుచరిత్రం అనేది రాజరాజభూషణుడు అనే మహాత్ముడు రాశాడు. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ 5 గ్రంథాలని మన తెలుగు భాషలో వచ్చినటువంటి పంచమహాకావ్యాలు అని పండితులు నిర్ధారించారు. ఈ 5 గ్రంథాలని క్షుణ్ణంగా గనక అధ్యయనం చేస్తే, అర్థం చేసుకుంటే అటువంటి వాళ్ళకి తెలుగు భాష సంపూర్ణంగా వస్తుంది అని మన యొక్క పెద్దల యొక్క మాట. ఈ తెనాలి రామకృష్ణుడు అసలు పేరు ఏమిటంటే గార్లపాటి రామలింగయ్య. క్రీస్తు శకం 16వ శతాబ్దం తొలి రోజుల్లో జన్మించారు వీరు. వీరి స్వగ్రామం తెనాలి, గుంటూరు జిల్లా. ఈ తెనాలికి దగ్గరలో ఒక గ్రామం ఉంది, దాని పేరు గార్లపాడు. ఇది వీరి యొక్క పూర్వీకుల యొక్క నివాసం. అది అగ్రహార గ్రామం గార్లపాడు. ఎప్పుడో వచ్చి తెనాలిలో స్థిరపడ్డారు. వీరు ప్రథమ శాఖి నియోగి వంశంలో పుట్టిన వాళ్ళు. వీరిది కౌండినిస గోత్రం. అదృష్టం, మా గోత్రం కూడా అదే. వీరి యొక్క తల్లి పేరు లక్కమాంబ, తండ్రి పేరు రామయ్య. తొలి దశలో రామకృష్ణుడు శైవుడు. గురువుగారు పాలగుమ్మి ఏలేశ్వరుడు. అతి పిన్న వయసులోనే సంస్కృతం, ఆంధ్ర ఈ 2 భాషల్లో కావ్యాలు, నాటకాలు బాగా చదివి అలంకారాలు, వ్యాకరణం, ఛందస్సు, ఆసుకవిత్వంలో గొప్ప నిష్ణాతుడయ్యాడు. అప్పట్లోనే అతనికి కుమారభారతి అనేటువంటి బిరుదు కూడా ఉండేది. శివకవిగా ఉద్భటారాధ్య చరిత్రం అనేటువంటి శైవ కావ్యాన్ని కూడా రాశాడు. ఈ రామలింగ కవి వైఖానస సంప్రదాయ వైష్ణవ మతాన్ని అవలంబిస్తూ ఆ తరువాత రామకృష్ణుడుగా అవతరించాడు. అతనికి వైష్ణవ దీక్ష ఇచ్చినటువంటి గురువుగారు శ్రీ భట్టరు చిక్కాచార్యులు వారు. ఆ తరువాత కందర్పకేతు విలాసం, హరిలీలా విలాసం మొదలైనటువంటి కావ్యాలు రచించాడు. ప్రౌఢకవిగా పాండురంగ మహాత్మ్యం అనేటువంటి ఒక బృహత్ కావ్యాన్ని రచించాడు. అవసాన దశలో
శ్రీ ఘటికాచల మాహాత్మ్యం అనేటువంటి ఒక మహాకావ్యాన్ని కూడా రచించాడు. ఈ ఆఖరి గ్రంథానికి అవతారిక రాయకుండానే, అంటే దాన్ని ఎవరికి అంకితం చేయకుండానే 95 సంవత్సరాల సుదీర్ఘ జీవనయానం తర్వాత పరమపద సోపానాన్ని అధిరోహించాడు ఈ రామకృష్ణుడు. ఆయన్ని తీసుకువెళ్ళటానికి పరమశివుడి యొక్క ప్రమదగణాలు వచ్చినాయి. శ్రీ మహావిష్ణువు యొక్క దూతలు చెరొక దివ్య విమానాన్ని తీసుకొచ్చి వాదులు ఆడుకొని ఉంటారేమో అని మనకు అనిపిస్తుంది. ఎందుకని? 2 మతాలని అవలంబించాడు కాబట్టి, ఇరువురి పట్ల సమానమైన భక్తిని వ్యక్తపరిచాడు కాబట్టి. ఈ మహాకవి రచనల్లో 3 గ్రంథాలు మాత్రమే ప్రస్తుతం మనకి లభ్యంగా ఉన్నాయి. అవి 1 ఉద్భటాచార్య చరిత్రం, 2 పాండురంగ మాహాత్మ్యం, 3వది ఘటికాచల మాహాత్మ్యం. మన తెలుగులో ఉండే పంచకావ్యాల్లో 1గా మనం చెప్పుకున్నటువంటి ఈ పాండురంగ మాహాత్మ్యం అనే కావ్యాన్ని తెనాలి రామకృష్ణ కవీంద్రుడు విరూరి వేదాద్రి మంత్రి గారికి అంకితమిచ్చాడు. దానివల్ల అతడు అమరుడైపోయాడు. ఈ కావ్యాన్ని అంకితం పుచ్చుకోవటం వల్ల. ఈ వేదాద్రి మంత్రి పొత్తపినాటి చోడప్రభు అయినటువంటి పెద్ద సంఘ భూపాలను వద్ద ఒక వ్రాయసుకాడుగా ఉండేవాడు. వ్రాయసుకాడు అంటే ఆ రోజుల్లో ఇవన్నీ రాసి పెట్టే వాళ్ళకి వ్రాయసుకాడు అంటారు. ఈ చిగురాకు నీ ప్రసవమీపవు దేనియ ఎంత యొప్పెడిన్ చూచితిరేయటంచు తన చుట్టూ సుఖాదులు కొల్వగా కపర్ధాంచిత చంద్ర గంగాజలమైన శివాహ్వయ కల్పశాఖ వేదాచల మంత్రి కీర్తి కలశాబ్దిని వెన్నెల మాట్కి జూచుతను. అంటే సాక్షాత్తు శంకరుడిని తన కృతిభర్తగా ఎంచుకొని తనని కాపాడి రక్షించమని ఆశీర్వచనం చేయమని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ శివుడు ఒక కల్పవృక్షం. శుకమహర్షి మొదలైన వారు ఈ కల్పవృక్షాన్ని ఆశ్రయించుకొని ఉన్నారు. శివుడి యొక్క జటాజూటం, శివుడి యొక్క జుత్తు అంటే వెంట్రుకలు, జడముడి, చూరాకు, చంద్రుడు, పువ్వు, గంగా, తేనె. చూడండి ఎన్ని భావాలు ఇక్కడ ఈ పద్యంలో ఇముడ్చారు. ఆ తరువాత తూర్పు కొండలు, పడమటి కొండలు, దక్షిణ సముద్రం, ఉత్తరాన హిమాలయ పర్వతం, ఈ 4 ఎల్లలుగా కలిగినటువంటి యావత్ భారతదేశంలో మహాంధ్ర కవితా విద్యలో ఓ రామకృష్ణ కవీంద్ర, నీ అంతటి మహాకవి వేరు ఎవరున్నారు? ఎవరూ లేరయ్యా. సరసమైన అర్ధబోధ ఘటించెడి ఉయ్యారపు నగలు కలిగినటువంటి సరస్వతీదేవి నీ రూపమయ్యా అని విరూరి వేదాద్ర మంత్రి అన్నాడు అని పాండురంగ మాహాత్మ్యం అవతారికలో రామకృష్ణ కవీంద్రుడు ఒక పద్యంగా చెప్పాడు. కృతిని స్వీకరించే సందర్భంలో ఈ వేదాద్రి మంత్రి ఈ రామకృష్ణ కవికి తాంబూలం ఇచ్చాడు. కవి ఆ తాంబూలాన్ని ఈ రమణీయమైనటువంటి పద్యంలో వర్ణిస్తూ ఉన్నాడు. పలుకుంతొయ్యలిమోవికాంతి కెనయౌ బాగాలు నయ్యింతి చెక్కల బోలును తెలనాకులయ్యు విధ పల్కుల్ వంటి కప్రంపు పల్కులతో కూడిన వీడియం బొసగు నాకు పద్మనాభార్చనా కలనా పావన హస్తకంకణ ఝణత్కారంబు తోరంబుగన్ అన్నాడు. అంటే సరస్వతీదేవి పలుకుల తొయ్యలి అన్నాడు ఆమెను. అంటే మన నోటి నుంచి వాక్ ప్రవాహం తెప్పించేది ఎవరు అంటే సరస్వతీదేవి. పెదవుల మోవి అన్నాడు.
అంటే సరస్వతీదేవి పెదవుల కాంతికి సమానమైనటువంటి భాగాలు అని అంటున్నాడు. సర్వశుక్లాం సరస్వతి అన్నారు. అందుకనే యాకుందేందు తుషారహార ధవళాం అని మనకి శ్లోకం ఉన్నది. అన్నీ తెల్లవే. పోతన గారు కూడా ఘనసార పటీర మల్లికాహార అని ఒక పద్యం చెప్పారు. వారు కూడా సరస్వతీదేవి మీద భాగవత ప్రార్థనా పద్యాల్లో శారద నీరదేందు ఘనసార అని అన్నీ తెల్లవే ఆ పద్యంలో చెప్పినవన్నీ. ఇక్కడ సర్వశుక్లాం సరస్వతి అన్నారు. అంటే సరస్వతీదేవి ఆపాదమస్తకం తెల్లగా ఉంటుంది. ఆ ఇంతి చెక్కులను పోలే పండు తమలపాకుల్లో లేత ఆకులు ఎంత భోగంగా ఉంటాయో పండుటాకులు అంతకంటే భోగమని చెప్తారు. ఆమె పలుకుల వంటి పచ్చకప్పురపు పలుకులతో కూడిన తాంబూలాన్ని ఇచ్చాట ఆయన, ఆ రాజుగారు. ఏ చేతులతో అయితే పద్మనాభ స్వామిని నిత్యం అర్చన చేస్తాడో అటువంటి దివ్య చేతులతోటి, కంకణాలు ఝణ ధ్వనులు చేస్తున్న ఆ హస్తాలతోటి రామకృష్ణ కవికి ఆయన తాంబూలం ఇచ్చాడు. ఏది? ఈ కావ్యాన్ని అంకితంగా పుచ్చుకొని. సరేగా పాండురంగ మహాత్యం కథా సంగ్రహం ఏంటో చూద్దాం. అలసాని వారి అల్లిక జిగిబిగి ముక్కు తెమ్మనార్యు ముద్దు పలుకు పాండురంగ విజయము పదగుంభనంబును అన్నారు పండితులు. కాబట్టి పాండురంగ మహాత్యం కథా సంగ్రహాన్ని మచ్చుకి కొన్ని పద్యరత్నాలని మనం జ్ఞాపకం చేసుకుంటేనే ఈ యొక్క ఉపన్యాసానికి సార్థకత ఉంటుంది. కథారంభంలో శౌనకాది మహామునులు సూత మహర్షిని క్షేత్రము, వేల్పు, తీర్థం ఈ మూడు సమాన ప్రాధాన్యాలుగా ఉన్నటువంటి ఒకానొక క్షేత్రం గురించి చెప్పమని అడిగారు. ఈ పురాణాలన్నీ కూడా, ఈ పురాణాలు కానీ కావ్యాలు కానీ ఒక సంప్రదాయం ఏంటంటే గురు శిష్యుల మధ్య సంభాషణ. ముఖ్యంగా సూత పౌరాణికుడు, వేదవ్యాసుల వారి శిష్యుడు. ఆయన శౌనకాది మహర్షులు చేసేటటువంటి యాగానికి వెళతాడు. అది కూడా ఎక్కడ? నైమిషారణ్యంలో. ఆ సమయంలో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి కథారూపంగా జవాబులిస్తాడు సూత పౌరాణికుడు. వాళ్ళు అడిగినప్పుడు సూతుడు అన్నాడు, ఈ కథను నేను కృష్ణద్వైపాయనుల గురువు వ్యాసుల వారు చెప్తే విన్నాను, దాన్ని విన్నట్లుగా మీకు చెబుతాను వినండి అంటూ ప్రారంభించాడు. ముందుగా కాశీక్షేత్ర వర్ణనతోటి కథ ప్రారంభమవుతుంది. కాశీపురం సీతాహార్య సుతాళిని వికచరాజీవము అన్నాడు. సీతాహార్యుడు అంటే మంచునే భూషణంగా ధరించినటువంటి వాడు హిమవంతుడు. అతడి కూతురు పార్వతీదేవి. ఆ పార్వతీదేవిని ఆడు తుమ్మెదగా పోల్చాడు, అళిని అన్నాడు. వికసించిన తామర పువ్వు అంటే వికచ రాజీవంబు కాశీనగరం. ఆ నగరం విశ్వేశ్వర జ్యోతిర్లింగం అనేటువంటి విశుద్ధమైనటువంటి రత్నం లభించేటటువంటి ఒక గొప్ప గని. మోక్ష సాధనమైనటువంటి పాల సముద్రానికి కాశీనగరం ఒక ఒడ్డు అని చెప్పాడు. కాశికాపురిలో డుంఠి నామక గజాననంబు అన్నాడు. అంటే డుంఠి అనేటువంటి పేరుతోటి ఉన్నటువంటి వినాయకుడున్నాడు. ఇంకా కాశీపురి గంగా అనేటువంటి అమృత ప్రవాహం స్రవించేటటువంటి ఒక చంద్రగోళము అన్నాడు. ఇంతటి వైభవంతో కాశీ భాగ్య నిలయమై ప్రకాశిస్తూ ఉన్నది అంటున్నాడు కవి. కాశీలో మరణించినటువంటి వాళ్ళకి, వాళ్ళు ఎంతటి పాపాత్ములైనా సరే జన్మరాహిత్యం ఉంటుంది.
మరణ సమయంలో సాక్షాత్తు శివుడే స్వయంగా వారి యొక్క కుడి చెవిలో పంచాక్షరి మంత్రం ఉపదేశిస్తాడని కొంతమంది అంటారు, కొంతమంది రామనామం చెబుతాడని. తారకనామం కదా, అటువంటి వాళ్ళకి కైవల్య ప్రాప్తి జరుగుతుంది. వాళ్ళు శివ సారూప్యం చెందుతారు. అంటే శంకరుడు ఏ రూపంలో ఉంటాడో అటువంటి దివ్యమైన రూపం పొందుతారు. అది ఎలాగో చెబుతున్నాడు. ఒకనాడు తీర్థోపయోగిగాని శటుండు నౌదల ధరించున భ్రగంగ నా ప్రొద్దుపోయి రాజనట్టి నిర్పేదము భోగించు ఐశ్వర్యములెమిదియు పుష్కరాక్షుల పొంతబోని వర్షవరుణుడు దేహార్థమున దాల్చు తీగబోడి నాయుధ ప్రభగాంచి అలగు భిరువు బూనువాడి ముమ్మోముల వేడి అలుగు మలినవర్తనుడును సుధాలలితమూర్తి మించి వర్తినుచు మతిలేని మేధకుండు మౌనివర్యుల చదివించు మర్రి నీడ పంచముఖు వీట మేనొసరించెనేని అంటాడు. పంచముఖుడు అంటే శివుడు. శివుడికి 5 ముఖాలు ఉన్నాయి. సజ్జోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము. 5 ముఖాలు. ఈ పంచముఖుని పురంలో అంటే కాశీక్షేత్రంలో మరణిస్తే ఒక్కరోజు కూడా ఏ తీర్థము కూడా సేవించనటువంటి పరమ మూఢుడు కూడా నెత్తి మీద గంగని ధరిస్తాడు అన్నాడు. అంటే సాక్షాత్తు శివుడైపోతాడు. నెత్తి మీద గంగను ధరించేవాడెవడు? శివుడే. కాశీలో మరణించగానే వాడు శివుడైపోతాడుగా. మరి ఆ ప్రొద్దుపోయి రాజనట్టి కటిక పేదవాడు కూడా ఒకవేళ కాశీలో మరణిస్తే అష్టైశ్వర్యాలు అనుభవిస్తాడు. అంటే కుబేరుడు అంతటి వాడు అవుతాడు. స్త్రీలు ఏనాడు స్త్రీల వద్దకు వెళ్ళనటువంటి ఒక నపుంసకుడు కూడా ఆ కాశీక్షేత్రంలో మరణిస్తే శంకరుడులాగా అర్ధనారీశ్వరుడైపోతాడు. ఆయుధాల యొక్క కాంతిని చూస్తేనే భయపడిపోయేటటువంటి పిరికివాడు కూడా కాశీలో మరణించినంత మాత్రాన వాడి అయినటువంటి 3 మొనలు కలిగినటువంటి తీక్షణమైనటువంటి ఆయుధాన్ని చేబూనుతాడు. అంటే 3 మొనలు కలిగిన ఆయుధం ఏంటి? త్రిశూలం. అంటే త్రిశూలం పట్టుకునేవాడు ఎవరు? శివుడు. అంటే సాక్షాత్తు శివుడైపోతాడు. చెడు నడక కలిగినటువంటి వాడు కూడా కాశీలో మరణిస్తే అమృతంలాగా స్వచ్ఛమైన దేహం గల చంద్రుణ్ణి మించి ప్రకాశిస్తాడు. మతిలేని మేధకుడు అంటే స్తబ్దుడు. అటువంటి వాడు కూడా కాశీలో మరణిస్తే మర్రి చెట్టు నీడన మౌనివర్యులకే విద్యాబోధ చేసేవాడు అవుతాడు. అంటే దక్షిణామూర్తి అయిపోతాడు. దక్షిణామూర్తి ఎవరో కాదు, శివుడి యొక్క అవతారమే. దీని మీద ఎవరో ఒక కవి ఒక ప్యారడీ రాశాడు ఇప్పుడు చెప్పినటువంటి ఈ సీస పద్యానికి. కాశీలో బట్ట తలవాడు గంగ మునిగి జడముడి ధరించు దానిపై నవధరించు ఫణిఫణారత్న రుచు దానిపై వహించు మొలక జాబిలి జాజిపూ మొగ్గవోలే అన్నాడు. ఇక ఆ కాశీక్షేత్రంలో ఉన్నటువంటి వారకాంతల యొక్క సౌందర్యాన్ని కూడా విడిచిపెట్టకుండా రామకృష్ణ కవి వర్ణించాడు. ఆ పురంలో వేశ్యలు
వాళ్ళ వంకులు తిరిగినటువంటి శిరోజాలని విదిలిస్తే చిమ్మ చీకటి జలజల రాలుతుందిట. అంటే అంత నల్లగా ఉంటాయి వాళ్ళ వెంట్రుకలు. వాళ్ళ పెదవుల నుండి అమృతాన్ని గిలకొట్టచ్చు. అంటే వాళ్ళ పెదవుల నుంచి అమృతం కారుతూ ఉంటుంది, జాలువారుతుంటుంది. మదించి నిక్కినటువంటి వారి యొక్క వక్షోజాల నుండి బంగారం కుప్పలు కుప్పలుగా తీయచ్చుట. పండు వెన్నెలలోని ప్రసన్నత నవ్వులు ఒలికే వారి ముఖాలలో వెల్లివిరుస్తుందన్న. ఇక మిక్కిలి వాడి అయిన వారి చూపుల తీక్షణత ఉందే, అది పెద్దవైనటువంటి పిరుదుల భారంతో మదించినటువంటి ఏనుగుల్లాగా మెల్లగా నడిచే వారి యొక్క నడకల సంగత బలి ఇక ప్రత్యేకించి చెప్పే పనే ఉంది. వార విద్యలలోని నేర్పరితనంలో ఎంతో అతిశయించినటువంటి వాళ్ళు ఆ కాశీక్షేత్రంలో ఉండే వేశ్యకాంతలు. ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళు, అంత గొప్పవాళ్ళు ఆ వేశ్యామణులు. అలాగే కాశీక్షేత్రంలో ఉన్న రథాలు శంకరుడి యొక్క రథాన్ని చూసి నీవా మాకు సాటి అని ఆక్షేపిస్తూ ఉంటాయిట. అంటే అంత అద్భుతంగా ఉంటాయి అక్కడ ఉండే రథాలు అని. వాస్తవానికి త్రిపురాసుర సంహారానికి శంకరుడు వెళ్ళినప్పుడు భూమి ఆయనకు రథమైంది, బ్రహ్మ సారథి అయినాడు, సూర్యచంద్రులు రథ చక్రాలైనారు, 4 వేదాలు ఆ రథానికి గుర్రాలైనాయి. సారథి సాక్షాత్తు బ్రహ్మ. అటువంటి వాడు ఛాందసుడు అన్నాడు. ఈ పదం ఛాదస్తుడు అనే అర్థంలో వాడుతూ ఉంటాం. అసలు ఛాందసుడు అంటే ఏంటంటే గొప్ప వేద పండితుడు అని, అంటే ఛందస్సుని ఆపోసన పట్టినవాడు అని, అంతే తప్ప వెర్రివాడని కానే కాదు. ఇక రథచక్రాలు అంటారా, సాక్షాత్తు సూర్యచంద్రులే. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. మరి రథం నడవదు కదా, గుండ్రంగా తిరుగుతుంది. లేదా ఒకటి ఉన్నప్పుడు మరొకటి ఉండదు. ఎందుకని? సూర్యుడు ఉంటే చంద్రుడు ఉండడు, చంద్రుడు ఉంటే సూర్యుడు ఉండడు, అంతే కదా. ఒకళ్ళు పగలు, ఒకళ్ళు రాత్రి. మరి ఆ రథానికి కట్టినవి పాత పంచారపు గుర్రాలు, అంటే మార్పు లేనటువంటి పాత రీతి నడకలు కలిగినవి అని అర్థం. వేదాలని ప్రాత పంచారపు గుర్రాలు అంటారు. ఇక రథసారథి సంగతి చూద్దామంటే అతడు శౌర్యంలో అరమానిసి అన్నాడు. శివుడు అర్ధనారీశ్వరుడు కదా. రథి అంటే రథం మీద కూర్చొని యుద్ధం చేసేవాడు. రథం భూమి కదా, ఆత్మ విస్తారం అంటే రథము యొక్క స్వరూపం. అతుకులు బతుకులతో కూడి ఉందట, ఖండాలు. మరి ఇలాంటి రూపాలున్నటువంటి రథం మాకు సరిపాట అని ప్రశ్నిస్తూ ఎగతాళిగా నవ్వుతున్నాయట కాశీక్షేత్రంలో మేటి అయినటువంటి రథాలు, వాటి కట్టినటువంటి జెండాకి ఉన్నటువంటి మువ్వలు కింకిణి ధ్వనులు చేస్తూ ఉండగా మాట్లాడుతున్నాయట. ఎంత వర్ణనో చూడండి. కాశీ మహాపుణ్యక్షేత్రంలో పవిత్రమైన గంగానది ఒడ్డున యోగులు నివసించేటటువంటి సిద్ధాశ్రమంలో అపర సూర్య భగవానుడిలాగా వెలుగొందుతూ అగస్త్య మహర్షి తన భార్య లోపాముద్రతో కలిసి అనుకూలమైన దాంపత్యం నెరపుతూ ఉన్నాడు. కాశీఖండంలో ఉంటుంది ఇదంతా. కుండలో పుట్టినవాడు అంటారు, కలశ సంభవుడు ఆయన. తారక బ్రహ్మ విద్య రహస్య జ్ఞాత ఆయన. అంటే మానవులని సంసార సాగరం నుండి తరింపజేసేటటువంటి తత్వ విద్యా రహస్యాలని బాగా తెలిసినటువంటి వాడు. సముద్రాన్ని అరచేతిలో పట్టుకున్నాడు, పుడిసిరి బట్టి ఆపోషణ పట్టాడు ఇంద్రుడి యొక్క కోరిక మేరకు. అలాగే అటువంటి అగస్త్య మహర్షి మునిజన సముదాయము యొక్క సేవలు అందుకుంటూ వైభవోపేతంగా నివసిస్తూ ఉన్నాడు కాశీక్షేత్రంలో. అలా ఆయన కాశీలో అనేక కల్పకాలాలు ఉన్న తర్వాత ఒకప్పుడు వింధ్యపర్వతం మేరు పర్వతం మీద అసూయ చెంది రోజురోజుకి పైకి పెరుగుతూ సూర్యచంద్రుల యొక్క గమనానికి అడ్డం వచ్చింది. ఈ కథ కూడా మనం గతంలో చెప్పుకున్నాం. దేవతలు మునులు
ఆ పర్వతం యొక్క గర్వం అణచటానికి అగస్త్యుడే సమర్థుడని బ్రహ్మ వల్ల తెలుసుకొని వీళ్ళంతా వెళ్ళి ప్రార్థించారు కాశీనగరానికి. గొప్పవాళ్ళు ఎప్పుడు కూడా పరోపకార పరాయణులు కదా. ఇతరులకు ఆపద కలిగించిన వాళ్ళకి ప్రతీకారం చేయటం ఎంతో మిక్కిలి ఇష్టం కలిగిన వాళ్ళుగా ఉంటారు. కాబట్టి అగస్త్య మహర్షి భార్యను వెంట పెట్టుకొని వింధ్య పర్వతం యొక్క గర్వం అణచటానికి కాశీక్షేత్రాన్ని విడిచిపెట్టి భార్యా సమేతుడై బయలుదేరాడు. అలా బయలుదేరినటువంటి అగస్త్యుల వారు మరి ఆ తర్వాత ఏం చేశారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే 23:30 గంటలు ఆగక తప్పదు. అవన్నీ రేపటి రోజు మీతో ముచ్చటించే ప్రయత్నం చేస్తాను అని మీతో సవినయంగా మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.